సిద్ధం సభ పెట్టారు. ఏంటి ఆ సిద్ధం సభ? ఎక్కడన్నా ఊహించామా? గ్రీన్ మ్యాట్ వేసి సభలు పెట్టే మీటింగులు చూసామా మనం? టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఇప్పుడు పెడతారు. ఇక్కడ కూర్చొని నేను రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారు మనకు వస్తుంది. అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి? అంటే దానికి మళ్ళా బస్సులు ఎందుకు మీరు అంత వందల కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి? అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు. మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం, దానికి జీవో నెంబర్ ఒకటి తీసుకురావడం, దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కదలలేకుండా చేయడం, ఇలాంటివి. సరే, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు? కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం. అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. మనలాగా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు, మనం ఉన్నవాళ్ళు మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం. మన గ్రాఫిక్స్ సినిమాలో, వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో అది తేడా. వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో అమ్మ, వాళ్ళ వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో సభల్లో. మనం సినిమాల్లో కూడా నేను వాడినాం. ఎందుకు వాడినంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి ఆ టెక్నీషియన్ సరిగ్గా ఉండరు, దొరికిపోతామని చెప్పి వాడినాం. పాపం వాళ్ళు ఏంటో అనుకోలే, దొరికిపోయారు. 15 లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా, ఒక 6-7 లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతుంది. 15 లక్షలు అంటే అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోండి. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగలేకపోతే, మన బ్రోలో కూడా సరిగ్గా బాగలేకపోతే నన్ను తిట్టారు, ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి సిద్ధం సభ పెట్టారు. ఏంటి ఆ సిద్ధం సభ? ఎక్కడన్నా ఊహించామా? గ్రీన్ మ్యాట్ వేసి సభలు పెట్టే మీటింగులు చూసామా మనం? టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఇప్పుడు పెడతారు. ఇక్కడ కూర్చొని నేను రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారు మనకు వస్తుంది. అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి? అంటే దానికి మళ్ళా బస్సులు ఎందుకు మీరు అంత వందల కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి? అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు. మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం, దానికి జీవో నెంబర్ ఒకటి తీసుకురావడం, దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కదలలేకుండా చేయడం, ఇలాంటివి. సరే, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు? కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం. అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. మనలాగా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు, మనం ఉన్నవాళ్ళు మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం. మన గ్రాఫిక్స్ సినిమాలో, వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో అది తేడా. వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో అమ్మ, వాళ్ళ వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో సభల్లో. మనం సినిమాల్లో కూడా నేను వాడినాం. ఎందుకు వాడినంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి ఆ టెక్నీషియన్ సరిగ్గా ఉండరు, దొరికిపోతామని చెప్పి వాడినాం. పాపం వాళ్ళు ఏంటో అనుకోలే, దొరికిపోయారు. 15 లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా, ఒక 6-7 లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతుంది. 15 లక్షలు అంటే అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోండి. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగలేకపోతే, మన బ్రోలో కూడా సరిగ్గా బాగలేకపోతే నన్ను తిట్టారు, ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి